వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ ప్రియాంక రెడ్డి అరికట్ల. సో ఈరోజు అమ్మ నాన్న నేను కలిసి వెల్గొండ స్వామి తిరునాళ్ళకి అయితే వెళ్ళబోతున్నాము. ఇది మార్కాపురం దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ తిరునాళ్ళ బాగా చేస్తారు అని చెప్పేసి వెళ్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ మా చెల్లి మా తమ్ముడు లాస్ట్ వీక్ వెళ్ళిపోయారు, చాలా త్వరగా వెళ్ళిపోయారు. బికాజ్ విజయవాడ వాళ్ళ ఎగ్జామ్స్కి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళ బీటెక్ ఇంకోటి సెకండ్ ఇయర్ కాబట్టి ఎగ్జామ్స్ ఇంకా ఎంసెట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళారు. సో ఫుల్ ఎండలు ఉన్నాయి మార్కప్లో. మా డాడీ స్పెట్స్ పెట్టినారు, మా ఇద్దరికి డీఫార్ స్పెట్స్ ఉన్నాయి, నాకు మమ్మీకి. సో వీడియో ముందు వెళ్ళి కంటిన్యూ చేద్దాం. అక్కడ దర్శనం అంతా ఎలా అయింది ఏంటి అనేది. మేము 5:30కి స్టార్ట్ అయ్యాం కాబట్టి సన్సెట్ చూస్తున్నారు ఎంత బాగుందో వెళ్ళే దారిలో. అండ్ ఇలా సన్సెట్స్ చూస్తే నాకైతే చాలా ఆనందం వేస్తుంది. ఇక్కడ నుంచి అయితే మేము మా బాబాయ్ వాళ్ళ ఊరు వెళ్తున్నాం, లక్ష్మక్కపల్లె. అక్కడ నుంచి బాబాయ్ వాళ్ళతో కలిసి గుడికి అయితే వెళ్తాము. అండ్ అంతలోపు బాబాయ్ అయితే గుడి హిస్టరీ చెప్పారనమాట, దాని ప్రత్యేకత ఏంటి, ఎలా ఉంటుంది అని మీరు కూడా వినండి. వెలుగొండ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి తిరుపతి దాకా ఈ కొండలు ఉన్నాయంట. ఈ వెలుగొండల పేరు మీదనే వెంకటేశ్వర మనకు వెలుగొండ ప్రాజెక్టు కూడా పెట్టింది. తర్వాత ఈ వెలుగొండ ఆ కొండ మీద ఒకటి లక్షమ్మ ధ్వన అని ఉంటుంది చిన్నది, దాంట్లో కోడుకులు చేస్తే తిరుపతిలో తేలుతుందంట. అంటే దాని మీనింగ్ ఏంటంటే తేలుతుంది కాదు, వరుస అక్కడి దాకా కనెక్షన్. 7 గంట కొడితే తిరుపతిలో గంట పోతుందంట, కానీ నడుచుకుంటూ వచ్చిందంట. తర్వాత మా లక్ష్మీదేవి ఆయన ఎత్తుకుంటా అలిగి తిరుగుతున్నప్పుడు మా ఊర్లో కూడా 4 రోజులు ఉన్నదంట. అందుకని ఊరికి లక్ష్మక్క పల్లె అని పేరు పెట్టింది. అటు సైడ్ వనం అని ఉంటుంది, ఆ సైడ్ రాళ్ళయి చిన్న గుళ్ళు ఉన్నాయంట. అంటే ఫస్ట్లో అక్కడ ఉన్నది, తర్వాత పోయి అందుకే ఈడ ప్రత్యేకత ఏంటంటే వెంకటేశ్వర స్వామి 365 రోజులు ఉత్తర ద్వారమే ఉండేది. మళ్ళీ వెంకటేశ్వర స్వామి కింద ఉంటే ఆమె పైన ఉంటుంది, భర్త కింద ఉంటే భార్య పైన ఉంటుంది. అలిగిపోయి పైన పోయి కూర్చున్నాడు అనమాట. అందుకని ఆమెను పీట మీద లక్షమ్మ పైన పీట మీద కూర్చున్నాడు. ఇలా ట్రాక్టర్స్లో కూడా ఇప్పటికీ జనాలు ఫెస్టివల్స్కి వెళ్తున్నారు, తిరునాళ్ళకి వెళ్తున్నారు అంటే అయితే షాక్ అయ్యాను. ఇలా మేమైతే 6:30 కల్లా రీచ్ అయిపోయాము. సో ప్రభలు అవన్నీ కూడా లైటింగ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. మా ఊరి వాళ్ళు ఉంటే మా మదర్ అయితే వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఎందుకంటే చాలా ఊళ్ళ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అయితే చాలామంది వచ్చారు. ఈ గుడికి ఉన్న ప్రత్యేకత అది. అండ్ ఇక్కడ మా తమ్ముడు అయితే హాయ్ చెప్తున్నాడు. అండ్ ఈ గుడి అయితే చాలా అంటే చాలా స్పెషల్. నాకు ఇన్ని రోజులు తెలియదు, మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము. బట్ వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. అండ్ జనాలు అయితే ఎంతమంది ఉన్నారు అంటే నిల్చోడానికి కానీ కనీసం సైడ్కి ఆగడానికి కూడా ప్లేస్ లేదు. వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. అండ్ చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి, ఆడుకోవడానికి ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. సో ఇప్పుడు ఆ కొండ మీద అయితే లక్ష్మీ అమ్మవారు నివాసం ఉన్నారు అంట. వెంకటేశ్వర స్వామి ఎప్పుడైతే వచ్చేసారో లక్ష్మీ అమ్మవారు కూడా అలిగేసి పైకి వెళ్ళి కూర్చున్నారు అంట. అండ్ ఇక్కడ మేమైతే నామాలు పెట్టించుకుంటున్నాము, గోవిందనామం. సో ఆవిడ కూడా చార్జ్ చేశారనమాట. ఈ మధ్య ఏవి గుడిల దగ్గర ఏమి ఫ్రీగా లేవు. అండ్ చూస్తున్నారా, ఇక్కడ మా డాడీ పెట్టించుకుంటున్నారు అండ్ నా గోవిందనామం చూస్తున్నారు, ఎంత బాగుందో. అండ్ ఐ ఫెల్ట్ లిటరలీ క్యూట్. అండ్ ఇక్కడ చాలామంది గుడ్లు కూడా చేయించుకుంటున్నారు. హెయిర్ ఇస్తారు కదా, తిరుపతిలో ఎలా ఇస్తామో అలా. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ గంట కొడితే తిరుపతిలో గంట కొట్టినట్టంట. ఈ విషయం నాకు ఇప్పటివరకు అయితే తెలియదు, తెలుసా. ఇంత మహిమగల టెంపుల్ ఉంది అని చెప్పేసి మా దగ్గరలో నాకైతే తెలీదు. అండ్ ఇలా దర్శనం అంతా చాలా అంటే చాలా బాగా అయింది. గర్భగుడిలోకి వెళ్ళి మేమైతే అర్చన కూడా చేయించుకున్నాము. అండ్ ఇలా కొబ్బరికాయ అయితే ఇక్కడ కొడుతున్నారు, సో మేము కూడా కొబ్బరికాయ కొట్టామన్నమాట. చాలా అంటే చాలా బాగా అయింది మాకు దర్శనం. అండ్ ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవిని దర్శనం చేసుకోవడానికి మేమైతే పైకి వెళ్తున్నాము. సో పైకి వెళ్ళే క్రమంలో చాలా మెట్లయితే ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ అక్కడ ఒక స్పాట్ అయితే ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. మేము ఎంత బాగా ఫొటోస్ దిగామంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇలా మంచిగా దర్శనం అవుతుంది అని నేనైతే అనుకోలేదు. ఫస్ట్ టైం వెళ్ళినా కూడా అంటారు కదా, దేవుడు రప్పించుకుంటే ఏదైనా అంత ఈజీగానే అయిపోతుంది అని చెప్పేసి ఆయన మమ్మల్ని పిలుచుకున్నాడు ఈసారి.
మాకు అంతకన్నా సంతోషం ఏమీ లేదు. నాకు ఇలా టెంపుల్స్ చూసి కొన్నిసార్లు ఆ భక్తిని ఫీల్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారిది అనమాట. అండ్ ఇక్కడ నుంచి స్పాట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నేను మమ్మీ డాడీ ముగ్గురం కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము. ఇక్కడ ఇంకా మా బాబాయ్ వాళ్ళు అందరు కూడా కూర్చొని పిక్స్ దిగుతున్నారు. మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగో మా చిన్న తమ్ముడు ఇలా కొబ్బరి ఎత్తి తింటున్నాడు అనమాట. క్యూట్గా ఉందని వీడియో తీశాను. అండ్ ఇక్కడ వీళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు. సో మీరు కూడా హాయ్ చెప్పేయండి, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. సో ఇది అనమాట మా దర్శనం అయితే ఇంత బాగా అయ్యింది. అండ్ తర్వాత కొద్దిసేపు ప్రభలు అవన్నీ చూసేసి ఇంకా ఇలా కిందికి వచ్చేసి సత్రాలలో అయితే భోజనం చేసాము, అంటే డిన్నర్ చేసాము. అండ్ స్టార్ట్ అయితే అయిపోయాము. ఇక్కడ మా తమ్ముడు కాటన్ క్యాండీ అడిగితే ఇప్పించారనమాట. అది కూడా చిన్న క్లిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత మేము స్టార్ట్ అయిపోయాము. బట్ మేము స్టార్ట్ అయింది 9:30కి రిటర్న్. చాలామంది జనాలు అప్పుడు కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. మీరు ఇంకా వెహికల్స్ చూస్తే చాలా షాక్ అవుతారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియాంక రెడ్డి ఆర్కెట్. బాయ్.